హాయ్ ఫ్రెండ్స్, మన వ్యూవర్స్లో ఒకళ్ళు వన్ పీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. 1997లో స్టార్ట్ అయిన ఈ వన్ పీస్ మాంగా గ్రాఫిక్ నావల్ 108+ వాల్యూమ్స్ అండ్ 11-15+ చాప్టర్స్తో ఫైనల్ సాగాలో ఉంటే 1999లో స్టార్ట్ అయిన యానిమే వర్షన్ 1100+ ఎపిసోడ్స్తో ఫైనల్ ఆర్క్లో ఉంది. మాంగా అండ్ యానిమే సిరీస్లో వన్ పీస్ అనేది వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యూవర్స్ ఎంతలా కనెక్ట్ అవ్వకపోతే 1100+ ఎపిసోడ్స్ వస్తాయి చెప్పండి. ఇలాంటి మాస్టర్ పీస్ యానిమేకి 2023లో నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ గా వచ్చిన వన్ పీస్ కూడా మంచి మార్క్ నే సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నడిచే యానిమేలో మోస్ట్ పాపులర్ సిరీస్ ని హై బడ్జెట్ అండ్ గ్రాఫిక్ విజువల్స్ తో లైవ్ యాక్షన్ టెలివిజన్ షోగా తీయడం అనేది కొంచెం కష్టమని చెప్పుకోవాలి. అలాగే యానిమేలో ఉండే డీటెయిల్డ్ అండ్ కాంప్రహెన్సివ్ స్టోరీ టెల్లింగ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం కూడా ఒక ఛాలెంజ్. వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ యానిమేలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ని లైవ్ యాక్షన్ గా తీసి మంచి రివ్యూస్ ని పొందడం అనేది సాధారణమైన విషయం కాదు. IMDbలో 8.3, రోటన్ టొమాటోస్ లో 86% రేటింగ్ ఉండే ఈ వన్ పీస్ టెలివిజన్ సిరీస్ ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు యానిమే వర్షన్ ని కూడా కావాలనుకుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. దాదాపు 300 అవర్స్ ప్లస్ ఉండే యానిమే వర్షన్ అంటే మన ఛానల్లో ఇప్పటి వరకు వచ్చిన MCU టైమ్ లైన్ కంటే చాలా పెద్దది కాబట్టి దాని మొత్తాన్ని ఒకే వీడియోలో కవర్ చేయడం కష్టం. కాబట్టి మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ని బట్టి వీలైనంత తొందరలో ఒక సిరీస్ లా అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. మన వ్యూవర్స్ లో ఒకళ్ళు ఫౌండేషన్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. వీలైనంత తొందరలో దానిని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంట్రెస్టింగ్ అండ్ కాంప్లెక్స్ స్టోరీ లైన్స్ ఉన్న మూవీస్ ఆర్ సిరీస్లో మీకు నచ్చినవి మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ కింద విందాం అనుకుంటున్నారా? అయితే మీ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కమెంట్ చేయండి. మన ఛానల్లో తప్పకుండా కవర్ చేసేయడానికి ట్రై చేద్దాం. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ఓవరాల్ గా ఈ వన్ పీస్ ప్రపంచం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలేంటో చూద్దాం. ఈ వన్ పీస్ ప్రపంచంలో మన ఎర్త్ మీద ఉన్నట్టు కాంటినెంట్స్, అదే ఖండాలు అంటూ సపరేట్ గా ఏముండవు. కాంటినెంటల్ రింగ్ గా పిలువబడే రెడ్ లైన్, మ్యాజికల్ ఈక్వేటర్ గా పిలువబడే గ్రాండ్ లైన్ తో ఈ వన్ పీస్ ప్రపంచం జియోమెట్రిక్ గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఈ 2 లైన్స్ వరల్డ్ మ్యాప్ లో 2 ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ అవ్వడం వలన ఈ వన్ పీస్ ప్రపంచం మొత్తం 4 రీజియన్స్ గా డివైడ్ చేయబడుతుంది. ఆ 4 రీజియన్స్ నార్త్ బ్లూ, సౌత్ బ్లూ, ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ. సముద్రం ఎక్కువగా ఉండే ఈ ప్రపంచం సముద్రపు దొంగలతో కళకళలాడుతూ ఉండడమే కాకుండా ఈ ప్రపంచంలో వేరే అద్భుతాలకు కూడా కొదవుండదు. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ గా ఉపయోగపడే డెండెన్ మూషిగా పిలువబడే స్నేల్స్, అవే నత్తలు, సూపర్ పవర్స్ ని ఇచ్చే డెవిల్ ఫ్రూట్స్, మ్యాజికల్ నావిగేషన్ టూల్స్, స్కై ఐలాండ్స్, సీ మాన్స్టర్స్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉండే అండర్ వాటర్ సివిలైజేషన్ అయిన ఫిష్ మెన్ అండ్ మెరైన్ ఫోక్స్, అలాగే సముద్రపు దొంగల్ని పట్టుకోవడానికి 170 కంట్రీస్ తో ఫామ్ అయిన వరల్డ్ గవర్నమెంట్, ఈ వరల్డ్ గవర్నమెంట్ లాస్ ని ఎన్ఫోర్స్ చేయడానికి ఉండే నేవీ ఫోర్స్ అయిన మెరైన్స్ కూడా ఉంటారు. వరల్డ్ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ఒక పైరెట్ గా చెయ్యకూడని నేరాలెన్నో చేశాడు అన్నట్టు అప్పటికి కింగ్ ఆఫ్ పైరెట్స్ గా పిలువబడే రోజర్స్ పైరెట్ కెప్టెన్ అయిన గోల్డ్ రోజర్ ని మెరైన్ వైస్ అడ్మిరల్ అయిన గర్బ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్న సీన్ తో మన స్టోరీ మొదలవుతుంది. అత్యంత ప్రమాదకరమైన గ్రాండ్ లైన్ లో ప్రయాణించిన మొట్టమొదటి వ్యక్తిగానే కాకుండా ఎవరి ఊహకి అందనంత నిధిని సంపాదించుకున్న ఒక పైరెట్ గా గోల్డ్ రోజర్ ప్రపంచానికి తెలియడంతో తను అప్పటికి కింగ్ ఆఫ్ పైరెట్స్ గా పిలువబడతాడు. తననే ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రపంచంలో పైరెట్స్ అనేవాళ్లే లేకుండా చేద్దామని వైస్ అడ్మిరల్ అనుకుంటే రోజర్ ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో అక్కడ ఉన్న జనాలు తను అప్పటి వరకు సంపాదించిన నిధిని ఎక్కడ దాచాడు అని అడగడంతో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కావాలనుకునే కీర్తి, అధికారం, ఐశ్వర్యం నేను సాధించాను. నేను సంపాదించిన ఆ వన్ పీస్ మీకు దొరకాలంటే సముద్రాల్లోకి వెళ్ళండి, సముద్రపు దొంగలుగా మారండి, నేను సాధించిన ఆ వన్ పీస్ మీకు దొరుకుతుంది అని చనిపోవడానికి ముందు రోజర్ వాళ్లతో చెప్తాడు. దాంతో ఆ ప్రపంచంలో ఉన్న చాలా మంది జనాలు ఆ వన్ పీస్ ని వెతికి పట్టుకోవాలి అనే ధ్యేయంతో సముద్రపు దొంగలుగా మారతారు. చనిపోబోయే ముందు రోజర్స్ చెప్పిన చివరి మాటలు ఆ ప్రపంచాన్ని మార్చేసినప్పటికీ దాదాపు 22 సంవత్సరాలు గడిచినా ఆ వన్ పీస్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. ఆ వన్ పీస్ ని వెతికి పట్టుకునే ప్రయత్నంగా ఇప్పుడు మంకీ డి లూఫీ అనే ఒక కుర్రోడు తన జర్నీని మొదలు పెడతాడు. తన జీవితంలో తనకంటూ ఉన్న ఏకైక ధ్యేయం ఆ వన్ పీస్ ని కనిపెట్టి సముద్రపు దొంగల రాజు, అదే
కింగ్ ఆఫ్ పైరెట్స్ గా మారడం. సముద్రపు దొంగగా మారడమే కాకుండా ఆ దొంగలకే రాజవుదాం అనుకుంటున్న లూఫీ సముద్రంలో తన ప్రయాణాన్నైతే మొదలు పెడతాడు గాని మొదలుపెట్టిన మొదటి రోజే తను తెచ్చుకున్న చిన్న బోట్ మునిగిపోతూ ఉండడంతో ఈ తరాన్ని తనని తాను కాపాడుకోవడానికి తన బోట్ మునిగిపోతూ ఉండగా అక్కడే ఉన్న ఒక బ్యారెల్లో కూర్చుని నిద్రపోవడం మొదలెడతాడు. ఆ బ్యారెల్ అటు ఇటు తిరిగి లేడీ పైరెట్ కెప్టెన్ అయిన అల్విదా షిప్ లోకి చేరుతుంది. ఆ బ్యారెల్లో నుంచి బయటికి వచ్చిన లూఫీకి అదే షిప్ లో క్లీనింగ్ బాయ్ గా పనిచేసే కోబీ పరిచయం అవుతాడు. కోబీతో మాట్లాడుతున్న లూఫీ తను కింగ్ ఆఫ్ పైరెట్స్ గా మారాలనుకుంటున్నాడని, గ్రాండ్ లైన్ లో దాచి ఉంచబడిన ఆ వన్ పీస్ ట్రెజర్ ని తను చేజిక్కించుకోవడానికి వెళ్లబోతున్నాడని చెప్తే, గ్రాండ్ లైన్ లోకి వెళ్లడం అనేది చాలా ప్రమాదకరమైందని, అక్కడికి వెళ్లిన వాళ్ళెవరూ తిరిగి రారని కోబీ తనతో చెప్తూ తను ఆ షిప్ లో నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పటి వరకు గురక పెడుతూ నిద్రపోతున్న అల్విదా అదే టైంలో లేచి తన షిప్ లో తనకి తెలియకుండా తనని మోసం చేస్తూ ఇంట్రూడర్ అయిన లూఫీకి హెల్ప్ చేయబోతున్న కోబీని, లూఫీని కూడా చంపడానికి ట్రై చేస్తే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా లూఫీ ఒక రబ్బర్ లా సాగుతూ తనపై అటాక్ చేయడానికి ట్రై చేస్తున్న అల్విదా అటాక్స్ నుంచి తప్పించుకుంటూ గమ్ గమ్ పిస్టల్ అంటూ అల్విదాని నాకౌట్ అయ్యేలా ఒక పంచిస్తాడు. లూఫీ రబ్బర్ లా సాగుతూ ఉండటానికి కారణం తను గమ్ గమ్ అనే ఒక డెవిల్ ఫ్రూట్ ని తినడం. దాదాపు 10 సంవత్సరాల క్రితం తన విండ్మిల్ విలేజ్ కి వచ్చిన కెప్టెన్ షాంక్స్ అండ్ హిస్ క్రూ మెంబర్స్ ఆ విలేజ్ లో ఉండే మకీనో బార్ లో తాగుతూ అందరికీ తెలిసిన క్రూయల్ పైరెట్స్ లా కాకుండా సముద్ర ప్రయాణమే ఒక జీవనంగా, వాళ్ళు చేసిన సాహసయాత్రలు ఎన్నిటి గురించో వాళ్ళు కథలుగా చెప్పుకుంటూ ఉండడంతో వాటిని వింటూ వాళ్ళని క్రిమినల్స్ లా కాకుండా ట్రూ అడ్వెంచరర్స్ గా ఐడలైజ్ చేస్తూ పెరిగిన లూఫీ పైరెట్ గా మారి షాంక్స్ క్రూ మెంబర్ గా జాయిన్ అవుతానని షాంక్స్ ని ఎప్పుడూ విసిగిస్తూ ఉండేవాడు. షాంక్స్ మాత్రం సముద్రం అనేది చిన్నపిల్లల కోసం కాదని లూఫీని ఎప్పుడూ తోసిపుచ్చుతూ ఉండేవాడు. తను పైరెట్ గా మారుతూ షాంక్స్ క్రూలో జాయిన్ అవ్వడానికి కావలసిన పొటెన్షియల్ తన దగ్గరుందని ప్రూవ్ చేసుకోవడానికి లూఫీ షాంక్స్ చూస్తూ ఉండగానే తనని తాను గాయపరుచుకుంటాడు. అప్పటికి కూడా షాంక్స్ తనని తన క్రూలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోకపోవడంతో కోపం వచ్చిన లూఫీ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా షాంక్స్ కి సంబంధించిన ట్రెజర్ బాక్స్ లో తనకొక ఫ్రూట్ దొరుకుతుంది. లూఫీకి అదేంటో తెలియకపోయినప్పటికీ దానిని తను పూర్తిగా తినేస్తాడు. లూఫీ తిన్నది గమ్ గమ్ అనే డెవిల్ ఫ్రూట్. దాంతో తన బాడీ రబ్బర్ లా మారిపోవడంతో తనకి కావలసినప్పుడు తనకి నచ్చినట్టుగా తన బాడీ సాగుతూ ఉంటుంది. కానీ ఆ డెవిల్ ఫ్రూట్ ని తినడం వలన లూఫీ తన జీవితంలో ఇంకా స్విమ్మింగ్ అనేది చేయలేడు. అలాగే సాల్ట్ వాటర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు తన పవర్స్ పోతాయి. షాంక్స్ ఆ విలేజ్ లో ఉన్నప్పుడే మకీనో బార్ లోకి హిగుమా అనే బ్యాండిడ్ మెంబర్స్ వస్తారు. వాళ్ళు తాగడానికి కావలసిన డ్రింక్ లేదని మకీనో చెప్పడంతో అప్సెట్ అయిన హిగుమా అక్కడున్న వాటిని పగలగొట్టి షాంక్స్ ని ఎగతాళి చేస్తాడు. షాంక్స్ క్రూ ఫైట్ చేయడానికి రెడీ అయినప్పటికీ షాంక్స్ మాత్రం ప్రతిదాన్ని వైలెన్స్ తో సాల్వ్ చేయలేమని అక్కడ గొడవ పెట్టుకోడు. హిగుమా అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో లూఫీకి మాత్రం షాంక్స్ ఒక పిరికివాడిలా కనపడతాడు. తరువాత హిగుమా అదే బార్ కి తిరిగి వచ్చినప్పుడు లూఫీ తనతో గొడవ పడడంతో హిగుమా లూఫీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోతూ ఉన్నప్పుడు దారిలో లూఫీ తనని ఇరిటేట్ చేస్తూ ఉన్న టైంలోనే లార్డ్ ఆఫ్ ద కోస్ట్ గా పిలువబడే ఒక సీ మాన్స్టర్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. నీటిలో పడిపోయిన హిగుమా దానికి బలైపోతే మునిగిపోబోతున్న లూఫీని అదే టైంలో అక్కడికి చేరుకున్న షాంక్స్ కాపాడగలుగుతాడు. అదే టైంలో వాళ్ళ మీద అటాక్ చేసిన సీ మాన్స్టర్ కి షాంక్స్ తన ఎడమ చేతిని కోల్పోతాడు. ఇంకా అది వాళ్ళని తినేస్తుందేమో అన్న టైంలో భయపడకుండా దానినే షాంక్స్ చూస్తూ ఉండడంతో ఆ సీ మాన్స్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అప్పటి వరకు తను అనుకుంటున్నట్టుగా లూఫీ ఒక పైరెట్ గా మారడానికి తను సిద్ధంగా లేడు అని తెలుసుకోవడంతో షాంక్స్ తో తను తన క్రూ మెంబర్ గా జాయిన్ అవ్వడని, కానీ తను ఒక పైరెట్ గా మారడానికి రెడీ అయిన తర్వాత తనని నమ్మి తన వెంటే నడిచే క్రూ మెంబర్స్ ని చేర్చుకుంటూ తను ఆ వన్ పీస్ ని చేజెక్కించుకుని కింగ్ ఆఫ్ ద పైరెట్స్ గా మారతాడు అని షాంక్స్ కి చెప్తాడు. దాంతో ఇంప్రెస్ అయిన షాంక్స్ తనకి ఎంతో ఇష్టమైన తన స్ట్రా హ్యాట్ ని లూఫీకి ఇస్తూ తను ఒక గ్రేట్ పైరెట్ గా మారిన తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఆ హ్యాట్ ని తనకి తిరిగి ఇవ్వమని అంటాడు. తను ఎంతో అడ్మైర్ చేసే షాంక్స్ కి తను ప్రామిస్ చేసినట్టుగానే ఇప్పుడు తను ఒక పైరెట్ గా మారడానికి రెడీ అయ్యాను అనుకుంటున్న లూఫీ ఆ వన్ పీస్ ని చేజెక్కించుకోవడానికి కావలసిన ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఆ ప్రయాణంలో తనని నమ్మి తన వెంటే నడిచే తనకి లాయల్ గా ఉండే క్రూ మెంబర్స్ ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు అల్విదాని ఓడించి ఆ షిప్ లో తనకి కావాల్సినవన్నీ తీసుకుని అప్పటి వరకు ఆ షిప్ లోనే బందీగా ఉన్న కోబీని కూడా రెస్క్యూ చేస్తూ తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. కోబీ మాత్రం తనొక పైరెట్ గా కాకుండా మెరైన్ గా మారడం అనేది తన జీవిత లక్ష్యం అని చెప్తాడు.
తన చిన్నప్పటి నుంచి తను కలగంటున్నట్టుగా ఆ వన్ పీస్ ని చేజెక్కించుకుని కింగ్ ఆఫ్ ద పైరేట్స్ గా మారడం అనేది లూఫీకి ఎంత ముఖ్యమో, ఎవరి కలని వాళ్ళు సాధించడం కూడా అంతే ముఖ్యమని లూఫీకి తెలుసు. కాబట్టి సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి సహాయం చేయడానికి మెరైన్ గా మారాలనుకుంటున్న కోబీని ప్రోత్సహిస్తూ తను మెరైన్ లో జాయిన్ అవడానికి గాను నెక్స్ట్ మెరైన్ బేస్ ఎక్కడుంటే అక్కడికి తీసుకువెళ్లమని, కోబీ మెరైన్ లో జాయిన్ అయ్యేలా తనకి హెల్ప్ చేస్తూ తనని అక్కడ వదిలేసి తను గ్రాండ్ లైన్ కి వెళ్లడానికి కావాల్సిన మ్యాప్ ని చేజిక్కించుకుని తను అక్కడి నుంచి వెళ్లిపోతానని లూఫీ కోబీతో చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ వాళ్ళకి దగ్గరలోనే ఉన్న మెరైన్ బేస్ అయిన షెల్స్ టౌన్ కి చేరుకుంటారు. లూఫీకి కింగ్ ఆఫ్ పైరేట్స్ అవడం ఎంత ఇష్టమో తిండి తినడం కూడా అంతే ఇష్టం. ఆ టౌన్ కి చేరుకున్న వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న ఒక బార్ లోకి వెళ్లి తింటూ ఉండగా పైరేట్స్ బౌంటీ హంటర్ గా పిలువబడే రోరోనోవా జోరో అక్కడికి వస్తాడు. తను అంతకు ముందే సఫా చేసిన ఒక పైరేట్ బౌంటీని కలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిన తను బ్యాడ్ హెయిర్ కట్ ఉన్న ఒక మెరైన్ చిన్నపిల్లని ఏడిపిస్తూ ఉండడంతో తనతో ఫైట్ లోకి దిగుతాడు. జోరో ఫైట్ చేసిన ఆ మెరైన్ 153rd మెరైన్ బేస్ కెప్టెన్ యాక్స్ హ్యాండ్ మోర్గన్ కొడుకైన హెల్మెప్పో. దాంతో కెప్టెన్ మోర్గన్ తనకి కావాల్సిన బౌంటీని ఇవ్వనని తనని బంధిస్తాడు. తనకి కావాల్సిన గ్రాండ్ లైన్ మ్యాప్ కోసం ఆ కోటలోకి చేరడానికి ప్రయత్నిస్తున్న లూఫీ జోరో బంధింపబడిన యార్డ్ లోకి చేరుకోవడంతో జోరోకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటూ వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వార్డ్స్మెన్ గా అవుదాం అనుకుంటున్న జోరోని తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. జోరో అలా చేయను అనేసరికి తనని విడిపించి లూఫీ తనకు కావాల్సిన మ్యాప్ ని వెతుక్కుంటూ ఆ బేస్ లోకి వెళ్లిపోతాడు. గ్రాండ్ లైన్ కి సంబంధించిన మ్యాప్ కోసం వెతుకుతూ ఆ బేస్ లోకి వచ్చింది లూఫీ ఒక్కడే కాదు. ఆ మ్యాప్ ని చేజిక్కించుకోవడానికి నామి అనే ఒక అమ్మాయి కూడా ఆ బేస్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ మ్యాప్ కోసం వాళ్ళిద్దరూ చేతులు కలిపి అది దాచి ఉంచబడిన కెప్టెన్ మోర్గన్ ప్రైవేట్ ఆఫీస్ లోకి చొరబడతారు. తన ప్రైవేట్ ఆఫీస్ లోకి ఎవరో బ్రేక్ ఇన్ అయ్యారనే విషయం కెప్టెన్ మోర్గన్ కి తెలియడంతో ఆ బేస్ లో అలజడి మొదలవుతుంది. ఆ మ్యాప్ కి సంబంధించిన లాకర్ తో సహా వాళ్ళిద్దరూ ఆ ఆఫీస్ లో నుంచి ఎస్కేప్ అయి ఆ బేస్ లో నుంచి బయటపడదాం అనుకునే లోపు మెరైన్ ఫోర్సెస్ వాళ్ళని చుట్టుముడతారు. లూఫీ, నామి ఆ ఫోర్సెస్ తో ఫైట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం తన ముందున్నప్పటికీ జోరో వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తూ మెరైన్ ఫోర్సెస్ తో తను కూడా తలపడతాడు. ఎలాగోలా కష్టపడి ఆ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఆపడానికి హెల్మెప్పో ప్రయత్నిస్తే తనని న్యూట్రలైజ్ చేస్తూ కోబీ వాళ్ళు ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తాడు. వాళ్లతో పాటు కలిసి వచ్చేయమని కోబీని లూఫీ అడిగినప్పటికీ తను పైరేట్ గా మారనని మెరైన్ గా మారాలనుకుంటున్నానని కోబీ అదే టౌన్ లో ఉండిపోతాడు. షెల్స్ టౌన్ లో ఉన్న మెరైన్ బేస్ ని టార్గెట్ చేసి గ్రాండ్ లైన్ కి సంబంధించిన మ్యాప్ ని స్ట్రా హ్యాట్ ఉన్న ఒక పైరేట్ దొంగతనం చేశాడు అన్న విషయం మెరైన్ వైస్ అడ్మిరల్ అయిన గార్ప్ కి తెలియడంతో గార్ప్ ఆ టౌన్ కి చేరుకుంటాడు. ఆ టౌన్ కి చేరుకున్న గార్ప్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఆ బేస్ మీద అటాక్ చేసి వెళ్లిపోతున్న టైంలోనే మెరైన్స్ లోకి కొత్త రిక్రూట్ చేరాడని తెలుసుకుని ఆ కొత్త రిక్రూట్ అయిన కోబీతో మాట్లాడుతూ తనకి ఆ బేస్ మీద అటాక్ చేసిన లూఫీ ఎలా పరిచయం అయ్యాడు, తన ద్వారా తన ఆ టౌన్ కి ఎలా చేరుకున్నాడు అనే విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ బేస్ మీద అటాక్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి తనే పర్సనల్ గా ఒక మిషన్ ని లీడ్ చేయబోతున్నాడని, దానికోసం ఈ టౌన్ లో ఉన్న న్యూ రిక్రూట్స్ అందరినీ తనతో తీసుకువెళ్తూ బేస్ మీద అటాక్ చేసి వెళ్లిపోయిన వాళ్ళని పట్టుకోలేకపోయిన కెప్టెన్ మోర్గన్ ని అదే యార్డ్ లో కట్టేస్తాడు. ఇదిలా ఉంటే ఆ మ్యాప్ ఉన్న సేఫ్ ని చేజిక్కించుకుని వెళ్లిపోతున్న వాళ్ళు ఆ సేఫ్ ని ఓపెన్ చేసి చూస్తే గ్రాండ్ లైన్ కి సంబంధించిన మ్యాప్ వాళ్ళకి అందులో దొరుకుతుంది. లూఫీ గ్రాండ్ లైన్ కి చేరుకోవడానికి తహతహలాడుతూ ఉంటాడు కానీ ఆ గ్రాండ్ లైన్ కి చేరుకోవడానికి ఉపయోగపడే మ్యాప్ ని రీడ్ చేయడం కూడా తనకి రాదు. ఆ మ్యాప్ ని చూసిన నామి గ్రాండ్ లైన్ కి చేరుకోవడానికి ఎలా నావిగేట్ అవ్వాలో వాళ్ళిద్దరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళు వెళ్తున్న బోట్ పై అటాక్ జరగడంతో వాళ్ళ ముగ్గురు అన్కాన్షియస్ అవుతారు. వాళ్ళని బంధించింది బగ్గీ ద క్లౌన్ అనే పైరెట్. ఒక టౌన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి ఆ టౌన్ లో ఉండే వాళ్ళందరినీ తను చేసే సర్కస్ ఫీట్స్ ని ఎంజాయ్ చేసే వ్యూవర్స్ గా మార్చేస్తాడు. ఈ ముగ్గురిని అక్కడికి తీసుకువెళ్లిన బగ్గీ నామిని, జోరోని ఒక చోట బంధించి గ్రాండ్ లైన్ కి సంబంధించిన మ్యాప్ ఎక్కడుందో చెప్పమని లూఫీని టార్చర్ చేస్తూ సీ వాటర్ ట్యాంక్ లో పడేస్తాడు. నామి, జోరో ఎలాగోలా తప్పించుకుని లూఫీని ఆ టార్చర్ నుంచి బయటపడేలా చేసి రక్షించడంతో ఆ ముగ్గురు కలిసి బగ్గీపై అటాక్ చేయడం మొదలు పెడతారు. కానీ వాళ్ళకి తెలిసొచ్చే విషయం ఏంటంటే బగ్గీకి కూడా లూఫీ లాగానే సూపర్ పవర్స్ ఉంటాయి. లూఫీ గమ్ గమ్ అనే డెవిల్ ఫ్రూట్ ని తింటే బగ్గీ చాప్ చాప్ అనే డెవిల్ ఫ్రూట్ ని తింటాడు. దాంతో తను తన బాడీని తనకి ఇష్టం వచ్చినట్టుగా పార్ట్స్ గా డివైడ్ చేసుకోగలిగినప్పటికీ తను చనిపోకుండా ఉండటమే కాకుండా వాటిని తనకు నచ్చినట్టుగా యూజ్ చేసుకుంటూ మళ్లీ తిరిగి రీఅసెంబుల్ అవ్వగలుగుతాడు. వీళ్ళు ఎంతలా అటాక్ చేసినప్పటికీ బగ్గీని ఓడించలేం అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడానికి బగ్గీ తన బాడీని పార్ట్స్ గా పంపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన ఒక్కో పార్ట్ ని
అక్కడే ఉన్న ఒక్కొక్క బాక్స్ లో వాళ్ళు బంధిస్తారు. మిగిలిపోయిన బగ్గీ బాడీని బంతిలా తన్ని అప్పటి వరకు బగ్గీ సర్కస్ లో బంధింపబడిన ఆ టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తూ ఆ ముగ్గురు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. బగ్గీ చేత వాళ్ళు బంధింపబడినప్పుడు జోరోని, లూఫీని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తూ నామీ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించినప్పటికీ బగ్గీని బంధించి ఆ మ్యాప్ ని తిరిగి చేజెక్కించుకున్న తర్వాత లూఫీ నామీని నమ్ముతూ తన నావిగేటర్ గా తనని ఉండమని తన చేతిలో ఆ మ్యాప్ ని పెడతాడు. కానీ లూఫీకి తెలియని విషయం ఏంటంటే తను గ్రాండ్ లైన్ కి చేరుకోవడానికి అన్నట్టు ఆ మ్యాప్ ని చేజెక్కించుకోవడానికి లూఫీ ప్రయత్నిస్తే తన అవసరం కోసం ఆ మ్యాప్ ని ట్రేడ్ చేయడానికే నామీ ఆ మ్యాప్ కోసం వస్తుంది. తనకు కావాల్సిన మ్యాప్ తన చేతిలో పడడంతో ఇప్పుడు దానిని ఎవరికైతే తను హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటుందో నామీ తన దగ్గర మ్యాప్ ఉందని వాళ్ళకి మెసేజ్ ని పంపిస్తుంది. వాళ్ళు తర్వాత గ్రాండ్ లైన్ కి బయలుదేరినప్పటికీ వాళ్ళ షిప్ లోకి వాటర్ లీక్ అవుతూ ఉండడంతో గ్రాండ్ లైన్ కి చేరుకోవడానికి కావాల్సిన పెద్ద షిప్ ని తీసుకోవడానికి అది దొరికే నెక్స్ట్ నియరెస్ట్ విలేజ్ లేదా టౌన్ ఎక్కడుందో వెతుకుతూ సిరప్ విలేజ్ లో ల్యాండ్ అవుతారు. సిరప్ విలేజ్ కి చేరుకున్న లూఫీకి అక్కడే తయారు చేయబడుతున్న షిప్స్ లో ఒక షిప్ బాగా నచ్చుతుంది. ఆ షిప్ ని తనకి అమ్మమని లూఫీ అక్కడే ఉన్న ఊసాప్ అనే అతన్ని అడిగితే ఊసాప్ ఆ షిప్ నిజానికి తనది కాదని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కాయాది అని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరినీ కాయా ఇంటికి తీసుకువెళ్తాడు. అదే రోజు కాయా బర్త్డే అవడంతో ఊసప్ తో పాటు తన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కాయా డిన్నర్ కి ఉండమని అడుగుతుంది. కాయా కేర్ టేకర్ అలాగే బట్లర్ అయిన క్లాడోర్ మాత్రం చెప్పా పెట్టకుండా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి వంట సిద్ధంగా లేదు అన్నప్పటికీ కాయా బ్రతిమలాడడంతో సరే అంటాడు. కాయా షిప్ యార్డ్ బిజినెస్ అకౌంట్స్ ని మేనేజ్ చేస్తున్న మెర్రీ కూడా ఆ రోజు అక్కడికి వస్తాడు. కాయాకి ఆ రోజుతో 18 సంవత్సరాలు నిండడంతో తర్వాత రోజు నుంచి అప్పటి వరకు మెర్రీ మేనేజ్ చేస్తున్న తన ఫ్యామిలీ బిజినెస్ కాయా చేతిలోకి వెళ్లబోతుంది. కానీ కాయా కేర్ టేకర్ గా ఉన్న క్లాడోర్ మాత్రం ఆ షిప్ యార్డ్ బిజినెస్ మొత్తాన్ని తను రన్ చేసేలా తనకి అధికారం వచ్చేలా దానిని ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడు. కాయాకి అనారోగ్యంగా ఉండడంతో అప్పటి వరకు తనని చూసుకుంటున్న క్లాడోర్ ఆ బిజినెస్ ని కూడా తనే రన్ చేస్తానని కాయా కూడా అదే కావాలనుకుంటుందని మెర్రీని తనకి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతూ ఫోర్స్ చేస్తూ ఉంటే మెర్రీ మాత్రం దాని గురించి కాయాకి చెప్పకుండా అలా చేయను అనడంతో క్లాడోర్ మెర్రీని చంపేస్తాడు. క్లాడోర్ అలా చేయడానికి కారణం తను నిజానికి ఒక పైరెట్. కెప్టెన్ కూరోగా చాలా కాలం ఒక పైరెట్ గా బతికిన తను మెరైన్స్ చేత హంట్ చేయబడుతూ తన జీవితంలో చాలా భాగం దాక్కుంటూనే ఉన్న తను ఇంకా పైరెట్ గా తన జీవితాన్ని చాలించి పీస్ఫుల్ గా లగ్జరీగా ఎవరికీ దొరకకుండా తన జీవితాన్ని గడపాలనుకున్న తను పైరెట్ గా తను చనిపోయాడు అన్నట్టుగా చూపించుకుని తన క్రూతో కలిసి చాలా కాలం క్రితం కాయా ఇంట్లో చేరి కెప్టెన్ కూరో కాస్త క్లాడోర్ గా మారి కాయా ఆరోగ్యం నిదానంగా దెబ్బతినేలా తనకి టీని ఇస్తూ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అన్నట్టుగా మోసం చేస్తూ కాయాకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత తన చేతిలోకి రాబోతున్న బిజినెస్ ని తను చేజెక్కించుకుని కాయాని చంపేయడానికి ప్లాన్ చేస్తాడు. దానిలో భాగంగా అదే రోజు రాత్రి కాయా తినబోతున్న ఫుడ్ లో విషాన్ని కూడా కలుపుతాడు. కానీ తినడానికి కూర్చున్నప్పుడు లూఫీ తననొక పైరెట్ గా పరిచయం చేసుకుంటూ కాయా షిప్ యార్డ్ లో ఉన్న ఒక షిప్ ని తను కొనాలనుకుంటున్నాడని చెప్పడంతో క్లాడోర్ అలియాస్ కూరో కాయాని చంపడానికి తనకివ్వాలనుకున్న పాయిజన్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు తన ప్లాన్ కి అడ్డుగా ఉన్న మెర్రీని కూడా తొలగించిన తర్వాత జోరో పై కూడా అటాక్ చేయించి తన క్రూ మెంబర్స్ తో జోరోని అదే కాంపౌండ్ లో ఉన్న ఒక బావిలో పడేస్తాడు. జోరో పై వాళ్ళు అటాక్ చేసినప్పుడు అక్కడే తనతో పాటు ఉన్న ఊసప్ వాళ్ళని పైరెట్స్ గా గుర్తించి వాళ్ళ నుంచి కాయాని కాపాడడానికి ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని తను విలేజ్ లోకి పారిపోతాడు. ఆ విలేజ్ లోకి వెళ్లిన తను ఇంటింటా తిరిగి పైరెట్స్ ఉన్నారు హెల్ప్ చేయమని అడిగితే ఎవ్వరూ కూడా ఊసప్ చెప్పిన దాన్ని పట్టించుకోరు. దానికి కారణం తన ఫాదర్ చిన్నప్పుడే డిసప్పీర్ అయిపోవడంతో తన మదర్ ఇల్నెస్ తో చనిపోతుంది. అప్పటి నుంచి ఊసప్ తనకున్న లోన్లీనెస్ ని పోగొట్టుకోవడానికి ఆ విలేజ్ లో తిరుగుతూ పైరెట్స్ వస్తున్నారు జాగ్రత్త అంటూ చిన్నప్పటి నుంచి అరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు నిజంగానే తనకి కాయా ఇంట్లో పైరెట్స్ కనపడినప్పటికీ దాని గురించి విలేజ్ లో ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడానికి తను వెళ్తే ఎప్పటిలాగానే తను వాగుతున్నాడు అనుకుని వాళ్ళెవ్వరూ తను చెప్పిందాన్ని పట్టించుకోరు. ఇదే టైంలో లూఫీ కాయాకి ఇవ్వడానికి అన్నట్టుగా క్లాడోర్ తయారు చేయించిన పాయిజన్ కలిపిన ఫుడ్ మొత్తాన్ని తను తాగేస్తాడు. దాంతో తను అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఇదే టైంలో నామి ఆ ప్యాలెస్ లో దొరికే కొన్ని వస్తువుల్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ కాయా కంటపడుతుంది. కాయా మాత్రం తనని ఒక దొంగలా చూడకుండా ఒక ఫ్రెండ్ లా భావిస్తూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే బావిలో పడిన కొంత సమయం తర్వాత మెలకువ వచ్చిన జోరో తన పక్కనే చనిపోయి పడి ఉన్న మెర్రీని చూస్తాడు. బయటపడడానికి కష్టతరమైన ఆ బావి
బావిలో నుంచి బయటపడడానికి శతవిధాలా ప్రయత్నించిన జోరో ఎలాగైనా తను చేసిన ఒక ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి దాని నుంచి బయటపడాలి అనుకుంటూ తన చిన్నప్పుడు జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటాడు. దాదాపు 7 సంవత్సరాల క్రితం షిమోత్సుకి విలేజ్ లో షార్ట్స్ మ్యాన్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న తనకి తన అపోనెంట్ గా షిమోత్సుకి కుయినా పరిచయం అవుతుంది. కుయినా తనకంటే స్కిల్ఫుల్ అవడంతో జోరో ఎంతలా ప్రయత్నించినప్పటికీ కుయినాని ఓడించలేకపోతాడు. దాంతో తనకి మొదట కుయినా మీద కోపం కలిగిన ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకరి మీద ఒకరు గెలవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వరల్డ్స్ గ్రేటెస్ట్ షార్ట్స్ మ్యాన్ గా అయ్యేంత వరకు ట్రైనింగ్ ని మొదలు పెడదామని వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకుంటారు. కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో కుయినా చనిపోయిందని జోరో తెలుసుకోవడంతో కుయినాకి సంబంధించిన షార్ట్ ని తను క్యారీ చేసేలా తన మాస్టర్ దగ్గర నుంచి తను పర్మిషన్ తీసుకుంటాడు. అప్పటి నుంచి తను తన దగ్గర ఉన్న 2 షార్ట్స్ కుయినాకి సంబంధించిన షార్ట్ తో కలిపి 3ంటిని క్యారీ చేస్తూ ఏదో ఒక రోజు వరల్డ్స్ గ్రేటెస్ట్ షార్ట్స్ మ్యాన్ అవ్వాలి అనే ధ్యేయంతో పైరేట్ హంటర్ గా జీవితాన్ని మొదలు పెడతాడు. తను కుయినాకి చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి తను ఆ బావిలో నుంచి బయటపడాలి కాబట్టి జోరో అతి కష్టం మీద దాని నుంచి బయటపడగలుగుతాడు. ఇదిలా ఉంటే వాళ్ళ దగ్గరున్న బోట్ మునిగిపోతుంది కాబట్టి కొత్త షిప్ ని చేజిక్కించుకోవడానికి ఆ ఐలాండ్ కి వాళ్ళు చేరుకున్నప్పుడు వాళ్ళు వదిలేసిన బోట్ మెరైన్స్ కి దొరకడంతో వాళ్ళకి దగ్గరలో ఉన్న ఈ గెకో ఐలాండ్ మీదకే లూఫీ టీం చేరుకుని ఉండుంటుందని మెరైన్ వైస్ అడ్మిరల్ అయిన గార్ వాళ్ళని పట్టుకోవడానికి టీం ని పంపిస్తాడు. అలాగే ఆ టీం ని లీడ్ చేయమని కోబీకి చెప్తాడు. పైరేట్స్ ఉన్నారు, కాయాని కాపాడడానికి నాతో పాటు రండి అని ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక భయపడుతున్న ఊసప్ దగ్గరికి లూఫీ గ్యాంగ్ కోసం వెతుకుతూ ఆ ఐలాండ్ లో ఉన్న విలేజెస్ అన్ని తిరుగుతున్న మెరైన్స్ వాళ్ళున్న సిరప్ విలేజ్ కి చేరుకుని ఊసప్ కంటపడతారు. ఊసప్ కాయా ఇంట్లో పైరేట్స్ ఉన్నారని చెప్తూ కోబీతో పాటు వచ్చిన హెల్మెప్పో అండ్ మిగతా మెరైన్స్ ని కాయా ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడికి చేరుకున్న వాళ్ళు ఆ ఇంట్లో పైరేట్స్ ఉన్నారని వాళ్లతో ఊసప్ చెప్పాడని క్లహడోర్ తో అంటే తన మదర్ చనిపోయిన దగ్గర నుంచి పిచ్చి పట్టినట్టుగా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఎప్పుడూ పైరేట్స్ వస్తూ ఉంటారని అరుస్తూ ఉండే ఊసప్ ఏవో మాయమాటలు చెప్తున్నాడని క్లహడోర్ కొట్టిపారేస్తాడు. హెల్మెప్పో లూఫీ అనే పైరేట్ కోసం వెతుకుతూ వాళ్ళు అక్కడికి వచ్చారని క్లహడోర్ తో చెప్పడంతో లూఫీ ఇప్పుడు వాళ్ళింటిలోనే ఉన్నాడని తనని వాళ్ళకి అప్పగిస్తానని చెప్తూ క్లహడోర్ లూఫీని బయటికి తీసుకురమ్మని తన క్రూకి చెప్తాడు. అదే టైంలో కిచెన్ లో దాక్కుని ఉన్న నామి కాయాని చంపడానికే అన్నట్టు ఫుడ్ లో కలిపిన పాయిజన్ ని తీసుకున్న లూఫీ పడిపోయి ఉన్నాడని తెలుసుకుంటుంది. లూఫీని తీసుకువెళ్లి క్లహడోర్ మెరైన్స్ కి అప్పగించి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగానే 12 దాటిన తర్వాత కాయాని చంపడానికి అన్నట్టు ఆ ఇంట్లో నుంచి ఎవరూ ఎస్కేప్ అవ్వకుండా ఉండటానికి ఆ ఇంటిని లాక్ డౌన్ చేస్తాడు. వీళ్ళు ప్లాన్ చేసుకున్నదంతా సీక్రెట్ గా ఉన్న నామి కాయాని వార్న్ చేయడానికి తన దగ్గరికి వెళ్తుంది. పైరేట్స్ ని పట్టించి కాయాని కాపాడాలి అన్నట్టుగా మెరైన్స్ హెల్ప్ తీసుకోవడానికి ఊసప్ ట్రై చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో తనే కాయాని కాపాడతాను అని ఊసప్ కాయా గదిలోకి చేరతాడు. క్లహడోర్ ఒక పైరెట్ అని కాయాని కన్విన్స్ చేయడానికి ఊసప్ ఎంతలా ట్రై చేసినా తనేదో కథ చెప్తున్నాడులే అని కాయా కొట్టి పారేస్తుంది. అదే టైంలో ఆ ఇల్లు లాక్ డౌన్ అవడమే కాకుండా నామి తన దగ్గరికి వచ్చి అప్పటి వరకు ఊసప్ తనతో చెప్పడానికి ట్రై చేస్తున్నదే నామి కూడా తనతో చెప్పడంతో క్లహడోర్ తనని మోసం చేస్తూ చంపేయబోతున్నాడని కాయా తెలుసుకుంటుంది. కాయాని చంపడానికి అన్నట్టుగా వస్తున్న క్లహడోర్ నుంచి తప్పించుకుంటూ ఆ ముగ్గురు ఆ ఇంట్లోనే దాక్కుంటూ తిరుగుతూ ఉంటారు. ఇదిలా ఉంటే లూఫీని తీసుకుని కోబీ వెళ్లిపోతూ ఉండగా తను తాగిన పాయిజన్ అంతా బయటికి వచ్చేసేలా లూఫీ వాంతు చేసుకుంటాడు. అదే టైంలో బావి నుంచి ఎస్కేప్ అయి ఆ ఇంట్లోకి తిరిగి వెళ్దాం అనుకుంటూ అటువైపుగా వస్తున్న జోరో లూఫీని బంధించి తీసుకువెళ్తున్న మెరైన్స్ లో కొంతమందిని నాకౌట్ చేస్తాడు. తన బాడీలోకి చేరిన పాయిజన్ మొత్తాన్ని బయటికి పంపించి మామూలుగా మారిన లూఫీ తన ఫ్రెండ్స్ ప్రమాదంలో ఉన్నారని వాళ్ళని కాపాడుకోవడానికి తను వెళ్లబోతున్నాడని ఒక మెరైన్ గా తనని బంధించాలనుకుంటున్న కోబీని తన దారికి అడ్డు రావద్దని చెప్తాడు. లాక్ చేయబడిన ఆ ఇంట్లోకి జోరో లూఫీ బ్రేక్ ఇన్ అయిన తర్వాత పైరేట్ అయిన కూరో క్రూ మెంబర్స్ తో జోరో ఎంగేజ్ అయితే కూరో అటాక్ చేయబోతున్న ఆ ముగ్గురిని కాపాడుతూ లూఫీ కూరోతో ఫైట్ లో దిగుతాడు. చాలా సేపు జరిగిన ఫైట్ తర్వాత జోరో వాళ్ళిద్దరిని న్యూట్రలైజ్ చేస్తే గమ్ గమ్ బెల్ అంటూ లూఫీ కూరోని నాకౌట్ చేస్తూ ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. ఇంకదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత కాయాని కాపాడినందుకు బదులుగా కాయా లూఫీ తన దగ్గర నుంచి కొనాలనుకుంటున్న ఆ షిప్ ని తనకే ఇచ్చేస్తుంది. ఆ షిప్ కి గో
గోయింగ్ మెర్రీ అని పేరు పెట్టుకున్న లూఫీ దాంట్లో అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు ఊసప్ ని కూడా తన క్రూలో జాయిన్ అవ్వమని అంటాడు. ఊసప్ ఫాదర్ షాంక్స్ క్రూలో మెంబర్ అని లూఫీ ఊసప్ కి ఆల్రెడీ చెప్పి ఉండడంతో తన ఫాదర్ లాగానే మంచి షూటింగ్ స్కిల్స్ ఉన్న ఊసప్ ని లూఫీ తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. కాయాని జాగ్రత్తగా చూసుకోవడానికి తను ఉండిపోవాల్సి వస్తుంది అని ఊసప్ అంటే తన ఫ్యామిలీ బిజినెస్ ని పక్కన పెట్టి తను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటుందని, అలాగే తనని తాను కాపాడుకోగలదని కాయా చెప్తూ మళ్లీ వాళ్ళు తిరిగి కలిసిన రోజు ఒక కెప్టెన్ గా తను చేసిన రియల్ అడ్వెంచర్స్ గురించి తనకి తిరిగి చెప్పమని కాయా ఊసప్ కి గుడ్ బై చెప్తుంది. ఇంకా సిరప్ విలేజ్ ని వదిలేస్తూ గోయింగ్ మెర్రీ షిప్ పై ఆ నలుగురు గ్రాండ్ లైన్ వైపు ప్రయాణం సాగిస్తారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆ ఐలాండ్ నుంచి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్లిన వాళ్లపై వాళ్ళు ఊహించని విధంగా దాడి జరుగుతుంది. దానికి కారణం వాళ్ళనే తరుముకుంటూ వస్తున్న మెరైన్స్ షిప్. ఆ షిప్ లో ఉన్న వైస్ అడ్మిరల్ ని చూసిన లూఫీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా గ్రాండ్ పా అని అంటాడు. అంటే అప్పటి వరకు స్ట్రా హ్యాట్ పైరెట్స్ గా పిలువబడుతున్న ఈ లూఫీ గ్యాంగ్ ని పట్టుకోవడానికి వస్తున్న మెరైన్స్ వైస్ అడ్మిరల్ అయిన గార్ప్ నిజానికి లూఫీ గ్రాండ్ ఫాదర్. గార్ప్ తన గ్రాండ్ సన్ అయిన లూఫీని ఒక మెరైన్ గా తీర్చిదిద్దాలనుకుంటే లూఫీ మాత్రం చిన్నప్పటి నుంచి ఒక పైరెట్ గా మారాలనుకుంటూ ఉంటాడు. తన చిన్నప్పటి నుంచి తను కలగన్నట్టుగా కింగ్ ఆఫ్ ది పైరెట్స్ గా మారాలనుకుంటున్న లూఫీ గ్రాండ్ లైన్ వైపు తను చేయబోతున్న అడ్వెంచర్ నుంచి తనని మాన్పించి తిరిగి తీసుకువెళ్లడానికి తనని పట్టుకోవాలని గార్ప్ తన వెనకాల పడుతూ ఉంటాడు. సిరప్ విలేజ్ లో నుంచి బయటికి వచ్చిన వీళ్లపై గార్ప్ అటాక్ చేయిస్తూ ఉండడంతో మొదటిసారిగా ఒక షిప్ లో క్రూగా మారిన వాళ్ళకి ఆ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ తిరిగి మెరైన్స్ పై ఎలా అటాక్ చేయాలో వాళ్ళకి తెలియదు. సరెండర్ అవ్వమని ఎంతలా గార్ప్ వాళ్ళని అడుగుతున్నప్పటికీ లూఫీ కుదరదు అనడంతో కోపం వచ్చిన గార్ప్ ఒక గుండుని వాళ్ళ మీదకి విసురుతాడు. ఇంకా అది వాళ్ళ షిప్ ని డిస్ట్రాయ్ చేస్తుందేమో అన్న టైంలో లూఫీ క్యానన్ బోల్ట్ లా తనని తాను ఎక్స్పాండ్ చేసుకుని వాళ్ళ వైపు దూసుకు వస్తున్న క్యానన్ ని తిరిగి మెరైన్స్ షిప్ మీదకే టార్గెట్ చేస్తాడు. దాంతో మెరైన్స్ నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న ఫాగ్ లోకి వాళ్ళు డిసప్పీర్ అయిపోతారు. లూఫీ రివర్స్ చేసిన క్యానన్ వలన మెరైన్స్ షిప్ పెద్దగా డ్యామేజ్ అవదు. ఏదేమైనా తన డ్రీమ్ ని ఫాలో అవ్వాలనుకుంటున్న తన గ్రాండ్ సన్ పొటెన్షియల్ ని చూసి గార్ప్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. మెరైన్స్ నుంచి తప్పించుకోవడానికి ఫాగ్ లోకి డిసప్పైర్ అయిపోయిన వీళ్ళ షిప్ చుట్టుపక్కల ఎలాంటి ఐలాండ్స్ లేకపోయినప్పటికీ సముద్రం మధ్యలో ఏర్పాటు చేయబడిన బరాటియే అనే ఒక రెస్టారెంట్ దగ్గరికి చేరుతుంది. ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లోకి చేరిన వీళ్ళందరూ కట్టడానికి డబ్బులు లేకపోయినప్పటికీ దొరికింది దొరికినట్టుగా తినేస్తారు. వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత డబ్బులు కట్టమని బిల్ ఇస్తే తను కింగ్ ఆఫ్ ద పైరెట్స్ గా మారిన తర్వాత తిరిగి వచ్చి ఇంట్రెస్ట్ తో సహా దానిని పే చేస్తానని లూఫీ ఆ బిల్ పై సంతకం చేస్తాడు. దాంతో ఆ రెస్టారెంట్ ని నడిపే ఓనర్ అయిన జెఫ్ లూఫీతో అంట్లు తోమించడం మొదలు పెడతాడు. ఇక్కడే లూఫీ గ్యాంగ్ కి ఆ రెస్టారెంట్ లోనే పనిచేస్తున్న సాంజీ అనే ఒక క్యారెక్టర్ పరిచయం అవుతుంది. సాంజీ ఆ రెస్టారెంట్ లో ఉన్న మెన్యూని ఫాలో అవ్వకుండా తనకు నచ్చిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే జెఫ్ మాత్రం సాంజీ షెఫ్ లా పనికిరాడని వెయిటర్ లా మారుస్తాడు. బిల్లు కట్టలేని లూఫీ అంట్లు తోముతూనే ఉన్నప్పుడు అక్కడే ఉన్న సాంజీతో మాట్లాడుతున్న తను కుక్స్ ప్యారడైజ్ గా ఆల్ బ్లూ గా పిలువబడే ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ, సౌత్ బ్లూ, నార్త్ బ్లూ కలిసే చోట అప్పటి వరకు ఎవ్వరూ చూడని ఫిష్, ఎవ్వరికీ తెలియని స్పైసెస్ దొరుకుతాయని, ఏదో ఒక రోజు ఆ చోటుకి వెళ్లి కుక్ చేయడం అనేది సాంజీ డ్రీమ్ అని లూఫీ తెలుసుకుంటాడు. వంట చేయడం అనేది నీ కల అయితే ఆ ముసలోడు చెప్పేది వినకుండా నువ్వు వంట చేయి అని లూఫీ సాంజీతో చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఇదే టైంలో తినడానికి ఉంటే ఏమన్నా పెట్టమని అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. తనని వంట చేయొద్దు అంటున్న జెఫ్ ఏమనుకున్నా లెక్క చేయను అంటూ సాంజీ అతనికి వండి పెడతాడు. అది చూసిన లూఫీ నువ్వు ఒక మంచి కుక్కువే కాకుండా మంచి మనిషివి కూడా, వన్ పీస్ ని వెతుక్కుంటూ గ్రాండ్ లైన్ కి వెళ్లబోతున్నాను, నా క్రూలో జాయిన్ అవ్వు అని సాంజీని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అక్కడికి వచ్చిన వ్యక్తి చాలా భయపడుతూ వన్ పీస్ ని వెతుక్కుంటూ మేము వెళ్ళాము. 5,000 మందితో 50 షిప్స్ లో వెళ్లిన మా అందరిలో నేనొక్కడే బ్రతికి బయటపడ్డాను. వన్ పీస్ ని వెతుక్కుంటూ గ్రాండ్ లైన్ కి వెళ్లడం అంటే చావుని కొని తెచ్చుకోవడమే. దాని గురించి విన్నట్టుగానే నువ్వు మర్చిపో అని లూఫీతో చెప్తాడు. ఇది ఇలా ఉంటే మెరైన్ వైస్ అడ్మిరల్ అయిన గార్ప్ తన గ్రాండ్ ఫాదర్ అని లూఫీ తన టీం మెంబర్స్ కి చెప్పకపోవడం వాళ్లల్లో కలకలాన్ని రేపుతుంది. మరీ ముఖ్యంగా నామి కంగారు పడుతూ ఉంటుంది. తను చెయ్యాలనుకుంటున్న పనిని తను సాధించుకోవడానికి చాలా దగ్గరగా వచ్చిన తను ఇప్పుడు పట్టుపడడానికి సిద్ధంగా లేదు అనుకుంటూ తనతో పాటున్న ఇద్దరిని కూడా వదిలేయడానికి సిద్ధపడుతూ కొనోమి ఐలాండ్స్ కి సేఫ్ గా తనని తీసుకువెళ్లేలా అక్కడ ఉన్న ఒక కెప్టెన్ తో ఒప్పందం కుదుర్చుకుంటుంది.
అదే టైంలో లూఫీని పట్టుకెళ్లడానికి అన్నట్టు అక్కడికి డ్రాక్యూల్ మీహాక్ అనే ఒక వ్యక్తి వస్తాడు. నిజానికి ఈ మీహాక్ అనే వ్యక్తి 7 వార్లార్డ్స్ ఆఫ్ ద సీస్ గా పిలువబడే ఇన్క్రెడిబ్లీ పవర్ఫుల్ పైరెట్స్ లో ఒకరైన బెస్ట్ స్పోర్ట్స్మెన్ ఇన్ ద వరల్డ్. తనని పంపించింది తన గ్రాండ్ సన్ ని తన దగ్గరికి చేర్చుకోవాలనుకుంటున్న వైస్ అడ్మిరల్ అయిన గార్ప్. మీహాక్ నిజానికి ఒక పైరెట్ అయినప్పటికీ గార్ప్ తనని తన పని కోసం వాడుకోవాలనుకోవడానికి కారణం ప్రపంచంలో ఉన్న పైరెట్స్ ని పట్టుకోవడమే లక్ష్యంగా ఉండే ఈ మెరైన్స్ పైరెట్స్ లో బాగా పవర్ఫుల్ అయిన ఈ 7 వార్లార్డ్స్ గా పిలువబడే పైరెట్స్ ని మాత్రం పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ రీసోర్సెస్ ని వేస్ట్ చేయకూడదు అనుకుని గవర్నమెంట్ కి నచ్చిన పనుల్ని వాళ్లతో చేయించుకునేలా, దానికి బదులుగా వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళని వెంటాడదు అన్నట్టుగా వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. వైస్ అడ్మిరల్ అయిన గార్ప్ లీడ్ చేస్తున్న మెరైన్స్ నుంచే తప్పించుకుని తిరుగుతున్న లూఫీని పట్టుకోవడానికి గార్ప్ ఈస్ట్ బ్లూ లోని సాంబాస్ రీజియన్ లోకి లూఫీ వెళ్లాడు అని తెలుసుకుని తనని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకుని తిరిగి తీసుకురమ్మని మీహాక్ ని పంపిస్తాడు. లూఫీ కోసం అక్కడ వెతుకుతున్న మీహాక్ ఊసప్ చెప్పిన కథల్ని విని వాళ్ళ కెప్టెన్ అయిన లూఫీని తనకి అప్పచెప్పమని వాళ్ళని అడిగితే నామీ లూఫీ ఎవరో వాళ్ళకి తెలియదని తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వరల్డ్స్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ గా అవ్వాలి అనే ధ్యేయంతో బయలుదేరిన జోరో తన ఫ్రెండ్ అయిన కుయినాకి ప్రామిస్ చేసినట్టుగానే తన కల నెరవేర్చుకునే అవకాశం తన ముందుకే వచ్చి నుంచోవడంతో తను వరల్డ్స్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ గా అవ్వాలనుకుంటున్నాడని, దానికోసం మీహాక్ తో ద్వంద్వ యుద్ధంలోకి దిగాలనుకుంటున్నాడని జోరో తనకి ఛాలెంజ్ ని విసురుతాడు. జోరో చెప్పింది విని మొదట ఆశ్చర్యపోయినప్పటికీ మీహాక్ సరే అయితే పొద్దున్నే కొట్టుకుందాం వచ్చే అని తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. జోరో మీహాక్ కి ఛాలెంజ్ ని విసిరాడు. మనం తనని అలా చెయ్యొద్దని కన్విన్స్ చేయలేకపోతే తను చనిపోయే అవకాశం ఉంటుంది అని ఊసప్, నామీ జోరోని ఫైట్ చేయొద్దని కన్విన్స్ చేయమని లూఫీకి చెప్తారు. ఎవరైనా సరే వాళ్ళు అనుకుంటున్న కళని నెరవేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో లూఫీకి తెలుసు కాబట్టి లూఫీ జోరో చేయాలనుకుంటున్న పనికి అడ్డు చెప్పడు. జోరోని అలా చెయ్యొద్దని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన నామీ తన పాటికి తాను కనోమి ఐలాండ్స్ కి చేరుకోవడానికి ఆ షిప్ దగ్గరికి వెళ్లిపోతుంది. కానీ మీహాక్ కి జోరోకి ఫైట్ మొదలయ్యే టైంకి తను కూడా అక్కడికి చేరుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మొదలైన తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పైరెట్స్ అలాగే వరల్డ్స్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ అయిన మీహాక్ జోరోని ఈజీగా చంపేయగలిగినప్పటికీ తనని చంపకుండా గాయపరిచి జోరో రికవర్ అయిన తర్వాత తనని వెతుక్కుంటూ వచ్చి మళ్లీ ఫైట్ చేయమని కింగ్ ఆఫ్ ద పైరెట్స్ గా మారాలనుకునే డ్రీమ్ తో బయలుదేరిన లూఫీని కూడా వదిలేస్తూ మీహాక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలాగే ఇప్పుడు మీహాక్ చేతిలో ఓడిపోయిన జోరో దగ్గర కుయినాకి సంబంధించిన సార్డ్ మాత్రమే మిగులుతుంది. ఫైట్ లో ఓడిపోయి హెవీగా బ్లీడ్ అవుతూ చావుకు దగ్గరవుతున్న జోరోని జెఫ్ బ్రతికించేలా ఫిష్ స్కిన్ తో వైద్యం చేస్తాడు. ఆ తర్వాత సాంజీతో మాట్లాడుతున్న లూఫీ అండ్ ఊసప్ జెఫ్ ఇంతకు ముందు ఒక పైరెట్ అని, తరువాత అవన్నీ మానేసి ఈ రెస్టారెంట్ ని నడుపుకునే ఓనర్ గా ఎలా మారాడు, తనకి జెఫ్ కి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందో వాళ్ళిద్దరికీ వివరించి చెప్తాడు. దాదాపు 9 సంవత్సరాల క్రితం ఈస్ట్ బ్లూ లోని ఒక ప్యాసింజర్ షిప్ లో వెళ్తున్న సాంజీ ఎప్పటిలాగానే మిగతా క్రూతో కలిసి వంట చేస్తూ ఉండగా జెఫ్ పైరెట్స్ ఆ షిప్ పై అటాక్ చేస్తారు. దాంతో ఆ కిచెన్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి వారుగా పారిపోతే సాంజీ మాత్రం పైరెట్స్ కి దొరకకూడదు అనుకుంటూ అక్కడే దాక్కుని ఉంటాడు. అదే టైంలో ఆ కిచెన్ లోకి వచ్చిన జెఫ్ సాంజీ ప్రిపేర్ చేసిన ఫుడ్ లో తక్కువైన స్పైసెస్ ని కలుపుతూ ఉంటే తను చేసిన వంటని ఖరాబ్ చేస్తున్నాడు అనుకున్న సాంజీ తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకరితో ఒకరు గొడవ పడుతున్న వాళ్ళిద్దరూ కుక్స్ ప్యారడైజ్ గా పిలువబడే ఆల్ బ్లూ కి చేరుకోవడం అనే కళ వాళ్ళిద్దరికీ కామన్ గా ఉందని తెలుసుకుంటారు. అదే టైంలో ఆ ప్యాసింజర్ షిప్ తుఫాన్ లో చిక్కుకోవడంతో నాకౌట్ అయిన సాంజీకి మెలకు వచ్చేసరికి తుఫాన్ లో చిక్కుకోవడంతో ఆ షిప్ లో ఉండే క్రూ మెంబర్స్ అందరూ చనిపోయారని, తనని మాత్రం జెఫ్ కాపాడి ఆ సముద్రం మధ్యలోనే దిక్కు తెలియని ఒక రాతి మీదకి తనని చేర్చాడని తెలుసుకుంటాడు. జెఫ్ సాంజీతో పాటు 2 బ్యాగ్స్ ని కూడా కలెక్ట్ చేయడంతో ఆ రెండింటిలో చిన్నదాన్ని సాంజీకి ఇచ్చి వాళ్ళిద్దరూ ఎంతకాలం అక్కడ ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి అటువైపుగా వెళ్తున్న ఏదైనా షిప్ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసేంత వరకు వాళ్ళ దగ్గర ఉన్న కొంత ఫుడ్ ని చాలా జాగ్రత్తగా కన్స్యూమ్ చేసుకుంటూ బ్రతకడానికి ట్రై చేయమని జెఫ్ సాంజీతో చెప్పి తనని వాళ్ళు ఉన్న క్లిఫ్ పైనే వేరే వైపుకు వెళ్లి ఏదైనా షిప్ తనకి కనపడేంత వరకు వచ్చి తనని డిస్టర్బ్ చేయొద్దని చెప్తాడు. జెఫ్ చెప్పినట్టుగానే వేరే వైపుకు వెళ్లిన సాంజీ తనకివ్వబడిన బ్యాగ్ లో ఉన్న ఫుడ్ ని చాలా జాగ్రత్తగా తింటూ వాళ్ళని కాపాడడానికి అటువైపుగా ఏదైనా షిప్ వస్తుందేమోనని సముద్రం వైపే చూస్తూ ఉంటాడు. తను అవతల పక్కకి వెళ్లిన తర్వాత రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతూ తన దగ్గరున్న ఫుడ్ అంతా అయిపోతుంది గాని వాళ్ళని రెస్క్యూ చేయడానికి అటు పక్కగా ఎలాంటి షిప్పు రాదు. 70 రోజులు గడిచిన తర్వాత తన దగ్గరున్న ఫుడ్ అంతా అయిపోవడంతో జెఫ్ దగ్గరున్న పెద్ద బ్యాగ్ లో నుంచి తినడానికి ఏదైనా తీసుకుంటే తప్ప తను బ్రతకడు అనుకుంటూ సాంజీ తన దగ్గరున్న నైఫ్ తో జెఫ్ పై అటాక్ చేయడానికి అవతల పక్కకి వెళ్తాడు.
జెఫ్ దగ్గరికి వెళ్లిన సాంజీ జెఫ్ తన దగ్గరే ఉంచుకున్న పెద్ద బ్యాగ్ అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయి దాంట్లో తనకి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని దానిని ఓపెన్ చేస్తాడు. కానీ సాంజీ షాక్ అయ్యేలా ఆ బ్యాగ్ లో తినడానికి ఏమీ ఉండదు. ఒక పైరెట్ గా జెఫ్ కొల్లగొట్టిన డబ్బు తప్ప. అప్పుడే సాంజీకి అర్థమయ్యే విషయం ఏంటంటే జెఫ్ తనని 2 సార్లు కాపాడాడని. తుఫాన్లో చిక్కుకుని మునిగిపోయిన షిప్ లో నుంచి తనని కాపాడడమే కాకుండా తినడానికి తన దగ్గర ఏమీ మిగిల్చుకోకుండా జెఫ్ ఉన్న ఒక్క బ్యాగ్ ని సాంజీకి ఇచ్చేస్తాడు. మరి అన్ని రోజులు జెఫ్ బ్రతికుండడానికి కారణం తన కుడికాల్ని తనే తినేయడం. ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న సాంజీ ఎలాంటి సంబంధం లేని తనని జెఫ్ ఎందుకు కాపాడాడు అని అడిగితే తన జీవితం మొత్తం తను ఆల్ బ్లూ కోసం వెతికాడని, తను ఎంత వెతికినా దొరకని ఆ ఆల్ బ్లూ నిజంగానే ఉందని, ఇప్పుడు తను చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తను చేరుకోలేని ఆ ఆల్ బ్లూని సాంజీ అయినా చేరుకోవాలని తను అనుకున్నాడని, అందుకే వాళ్ళిద్దరి కలని నెరవేర్చుకునేలా సాంజీ బ్రతికి ఉండేలా తను చేశాడని జెఫ్ సాంజీతో చెప్తాడు. ఇలా జరిగిందంతా లూఫీకి ఊసప్ కి చెప్పిన సాంజీ అందుకే ఇన్ని సంవత్సరాలైనా జెఫ్ తనని తన కల నెరవేర్చుకోవడానికి ఆల్ బ్లూని వెతుక్కుంటూ వెళ్లమని ఎంతలా చెప్తున్నా దాదాపు 85 రోజులు వాళ్ళిద్దరూ అక్కడే ట్రాప్ అయిపోయినప్పుడు జెఫ్ తనని చనిపోనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా సాంజీని చనిపోనివ్వకుండా కాపాడడానికి ఒక కెప్టెన్ గా ఎవ్వరూ తీసుకోలేని ఒక టఫ్ చాయిస్ ని తీసుకున్నాడని, అందుకే తను ఇన్ని సంవత్సరాలైనా జెఫ్ ని వదిలి వెళ్లలేక ఇదే రెస్టారెంట్ లో ఉండిపోయాడని సాంజీ వాళ్ళిద్దరికీ చెప్తాడు. సాంజీకి జరిగిన ఎక్స్పీరియన్స్ లాంటిదే లూఫీకి తన చిన్నప్పుడు కూడా షాంక్స్ నుంచి ఎదురవడంతో ఒక కెప్టెన్ గా తన క్రూని కాపాడుకోవడానికి ఎలాంటి టఫ్ చాయిస్ నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని రియలైజ్ అయిన లూఫీ జోరోని కాపాడడానికి తను కూడా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. జోరో రికవర్ అవుతున్న ఇదే టైంలో లూఫీని వెతుక్కుంటూ బరాటియేకి ఆర్లాంగ్ అనే ఫిష్ మ్యాన్ వస్తాడు. లూఫీని గ్రాండ్ లైన్ కి వెళ్లడానికి కావాల్సిన మ్యాప్ ని తీసుకొచ్చి తనకివ్వమని, లేకపోతే అక్కడున్న జనాల్ని ఆ రెస్టారెంట్ ని డిస్ట్రాయ్ చేస్తానని ఆర్లాంగ్ జెఫ్ ని బెదిరిస్తాడు. ఆర్లాంగ్ తనని వెతుక్కుంటూ వచ్చాడని తెలుసుకున్న నామి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోదాం అని లూఫీతో అంటే, లూఫీ మాత్రం తన వలన ఇన్నోసెంట్ పీపుల్ హట్ అవడం తనకిష్టం లేదు అని చెప్తూ ఆర్లాంగ్ ని కన్ఫ్రంట్ చేసి అసలు తనని వెతుక్కుంటూ వాళ్ళక్కడికి ఎలా రాగలిగారో తెలుసుకుంటాడు. బగ్గీ నుంచి వీళ్ళందరూ ఎస్కేప్ అయినప్పటికీ చాప్ ఫ్రూట్ ని తిన్న బగ్గీ తన పార్ట్స్ ని తనకు నచ్చినట్టుగా డివైడ్ చేసుకుంటూ వాటిని వినియోగించుకోగలడు కాబట్టి గ్రాండ్ లైన్ మ్యాప్ తో అక్కడి నుంచి ఎస్కేప్ అయిన లూఫీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలను తెలుసుకోవడానికి బగ్గీ తన చెవిని లూఫీ హ్యాట్ లో ఉంచుతాడు. ఆ విషయం అప్పటి వరకు లూఫీకి కూడా తెలియకపోవడంతో గ్రాండ్ లైన్ కి వెళ్లడానికి కావలసిన మ్యాప్ ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్న ఆర్లాంగ్ బగ్గీని పావుగా వాడుకుంటూ లూఫీని ట్రాక్ డౌన్ చేయిస్తాడు. సాంజీ లూఫీ ఎంతలా ట్రై చేసినప్పటికీ అన్యూజువల్ స్ట్రెంగ్త్ ఉన్న ఫిష్ మెన్ వాళ్ళిద్దరిని చిత్తుగా ఓడిస్తారు. ఇంకా ఆర్లాంగ్ లూఫీని చంపేస్తాడేమో అన్న టైంలో నామి మ్యాప్ తో అక్కడికి వచ్చి, నువ్వు అడిగినట్టుగా మ్యాప్ ని నేను చేజిక్కించుకున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద, నువ్వు లూఫీని చంపాలనుకుంటే తనని వాటర్ లో పడే, సీ వాటర్ లో పడితే తన పవర్స్ పని చేయక తనే చనిపోతాడు అంటూ ఆర్లాంగ్ తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నామి తనతో చెప్పినట్టుగానే ఆర్లాంగ్ లూఫీని ఆ వాటర్ లో పడేసి తను కూడా వెళ్ళిపోతాడు. లూఫీ బగ్గీ దగ్గర నుంచి ఎస్కేప్ అయిన తర్వాత నామిని తన నావిగేటర్ గా నమ్ముతూ లూఫీ గ్రాండ్ లైన్ కి సంబంధించిన మ్యాప్ ని తన చేతిలో పెట్టినప్పుడు తను చెయ్యాలనుకుంటున్నది సాధించింది అని నామి ఆ మ్యాప్ తన దగ్గరికి చేరిందని కాల్ చేసింది ఆర్లాంగ్ కే. నామి ఆర్లాంగ్ తో కలిసి పనిచేయడానికి ఉన్న అసలైన కారణం చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. నామి చిన్నప్పుడు కనోమి ఐలాండ్స్ లోని కోకో విలేజ్ లో తన సిస్టర్ అయిన కనోజీతో కలిసి పెరుగుతుంది. నామిని కనోజీని పెంచిన వాళ్ల మదర్ నిజానికి వాళ్ల బయోలాజికల్ మదర్ కాదు, తనొక ఎక్స్ మెరైన్. పైరేట్స్ ని పట్టుకోవడానికి మిషన్ మీద వెళ్లిన తన టీం బ్యాటిల్లో ఎవరికి వారుగా విడిపోవడంతో తను మాత్రమే సర్వైవ్ అయిన బెల్ అక్కడే దిక్కు తెలియక దాక్కుని ఉన్న నామిని కనోజీని అడాప్ట్ చేసుకుని కోకో విలేజ్ లో ఆరెంజెస్ ని పండిస్తూ వాళ్ళని పెంచుతుంది. ఈస్ట్ బ్లూ మొత్తాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటూ ఆర్లాంగ్ ఆ ఐలాండ్స్ లో ఉన్న విలేజెస్ పై దాడి చేస్తూ కోకో విలేజ్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసి ఆ విలేజ్ లో జనాలు బ్రతికి ఉండాలంటే తలో ఒక 50,000 బెర్రీ తనకి పన్నుగా కట్టాలని డిమాండ్ చేస్తాడు. తన పిల్లలిద్దరినీ దాచిపెట్టి తనొక్కతే బ్రతుకుతుంది అన్నట్టుగా తను కట్టాల్సిన పన్ను కట్టినప్పటికీ ఆర్లాంగ్ ఆ పిల్లలిద్దరినీ కనుక్కోవడంతో తనిచ్చిన డబ్బుకి ప్రతిఫలంగా ఆ పిల్లలిద్దరినీ వదిలేయమని, తను చనిపోవడానికి సిద్ధంగా ఉందని బెల్ వాళ్ళిద్దరినీ కాపాడుతూ ఆర్లాంగ్ చేతిలో తను చనిపోతుంది. వాళ్ళ మదర్ని చంపిన ఆర్లాంగ్ పై కనోజీ కోపంగా ఉంటే నామి మాత్రం తనతో కలిసి పనిచేయడం మొదలు పెడుతుంది. దాంతో తన సిస్టర్ అయిన కనోజీకి ఆ విలేజ్ లో ఉన్న జనాలకి నామి ఒక ట్రేటర్ గా మారుతుంది.
ఆర్లాంగ్ కి కావలసిన మ్యాప్ ని తనకి ఇవ్వడానికే నామి ఆ గ్రాండ్ లైన్ కి సంబంధించిన మ్యాప్ ని చేజెక్కించుకోవడానికి షెల్స్ టౌన్ కి వెళ్తుంది. ఆ మ్యాప్ ని వాళ్ళు చేజెక్కించుకున్న తర్వాత అక్కడి నుంచి తను ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తున్నప్పటికీ అనుకోని విధంగా లూఫీతో తను జర్నీ చేస్తూ ఈ బరాటియాకి చేరుకోవాల్సి వస్తుంది. లూఫీని సీ వాటర్ లో పడేసి ఆర్లాంగ్ నామీతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతే నీటిలో మునిగిపోతున్న లూఫీని సాంజీ కాపాడతాడు. అదే టైంలో తనకి జరిగిన ఫేటల్ వూండ్ నుంచి రికవర్ అయిన జోరో నామీ అక్కడి నుంచి వెళ్లిపోయింది అని తెలుసుకున్నప్పటికీ తను లూఫీని తన కెప్టెన్ గా యాక్సెప్ట్ చేస్తున్నాడని, వాళ్ళిద్దరూ కలిసి వన్ పీస్ ని చేజిక్కించుకునేంత వరకు తను లూఫీని వదిలి ఎక్కడికి వెళ్లడు అని తనకి ప్రామిస్ చేస్తాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళని మోసం చేస్తూ నామీ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ నామీపై నమ్మకం కోల్పోని లూఫీ తనని వెతుక్కుంటూ వెళ్దామని చెప్తాడు. ఆల్ బ్లూకి వెళ్లడం తన డ్రీమ్ అయినప్పటికీ ఎప్పటినుంచో జెఫ్ రెస్టారెంట్ లోనే ఉండిపోయిన సాంజీ తన అడ్వెంచర్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి లూఫీ క్రూలో జాయిన్ అవుతాడు. జెఫ్ ని వదిలి వెళ్లడం ఇష్టం లేక ఎంతో కాలం నుంచి తన రెస్టారెంట్ లోనే ఉండిపోయిన సాంజీ ఇప్పుడు ఆ బరాటియేని వదిలి వెళ్తూ ఉండగా మళ్లీ తిరిగి కలుస్తారో లేదో తెలియని వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు గుడ్ బై చెప్పుకుంటారు. మ్యాప్ ని తీసుకుని ఆర్లాంగ్ అండ్ నామీ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ అసలు ఆర్లాంగ్ లూఫీని పట్టుకోవడానికి ఉపయోగపడిన బగ్గీ హెడ్ ని అక్కడే వదిలేయడంతో తనని వాడుకుని ఇప్పుడు వాళ్ళు నామీని వెతుక్కుంటూ వెళ్తారు. ఆర్లాంగ్ తను ఆక్రమించుకున్న విలేజెస్ అన్నిటిపై కంట్రోల్ ని సాధిస్తూ ఆ విలేజెస్ దగ్గర నుంచి తను మనీని తీసుకుంటూ ఉండడంతో నామీ సొంత విలేజ్ అయిన కోకో విలేజ్ లో నుంచి మనీని తీసుకురమ్మని తను నామీని పంపిస్తాడు. అదే పని చేయడానికి అక్కడికి వెళ్లిన నామీని చూసి తన సిస్టర్ అయిన కొనోజీ వాళ్ళ మదర్ ని చంపేసిన వ్యక్తితోనే తను పనిచేస్తుండడం చూసి తట్టుకోలేక నామీని చేదరించుకుంటుంది. అదే టైంలో అక్కడికి లూఫీ గ్యాంగ్ వస్తే నామీ వాళ్లతో కలిసి తిరగడం తనకి ఇష్టం లేదని, తనని వెతుక్కుంటూ వాళ్ళు అక్కడికి వచ్చి తప్పు చేశారని అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తూ తను ఆర్లాంగ్ దగ్గరికి తిరిగి వెళ్లిపోతుంది. ఆర్లాంగ్ తో కలిసి పనిచేస్తున్న నామీని చూసి ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ భయపడుతుంటే తనని చూసి చేదరించుకుంటున్న కొనోజీ గురించి తెలుసుకుని వాళ్ళు కొనోజీ దగ్గరికి వెళ్తారు. కనోజీ మొదట వాళ్లతో గొడవ పెట్టుకున్నప్పటికీ కుక్ అయిన సాంజీ తనకి మంచిగా వండి పెడతాను అనడంతో తను వాళ్ళని ఇంట్లోకి రానిస్తుంది. తనతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మదర్ ని చంపిన పైరెట్ అయిన ఆర్లాంగ్ కింద పనిచేయడానికి నామీ వెళ్ళిందని తెలుసుకుని షాక్ అవుతారు. లూఫీ మాత్రం నామీ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని తను విసిగిపోయాడని, ఎవరేమనుకున్నా తను నామీని నమ్ముతున్నాడని, నామీ మంచిదని తనకి కూడా తెలిసేలా వీలైతే తనకి హెల్ప్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడని చెప్తాడు. లూఫీ నామీ గురించి అనుకుంటున్నట్టుగానే నామీ ఆర్లాంగ్ కి పనిచేయడానికి ఉన్న అసలైన కారణం తను ఆర్లాంగ్ తో చేసుకున్న ఒక ఒప్పందం. చిన్నప్పుడు తన మదర్ ని ఆర్లాంగ్ చంపేస్తే తను ఏమీ చేయలేకపోయినప్పటికీ కనీసం ఆర్లాంగ్ నుంచి తన విలేజ్ నైనా కాపాడుకోవాలి అనుకున్న నామీ తను మ్యాప్స్ ని స్టడీ చేసి వాటిని గుర్తు పెట్టుకుని తిరిగి రీడ్రా చేయగలదు కాబట్టి ఈస్ట్ బ్లూ కి సంబంధించిన మ్యాప్స్ అన్ని తను ఆర్లాంగ్ చేతిలో పడేలా చేస్తుందని, దానికి గాను ఆర్లాంగ్ కోకో విలేజ్ ని వదిలిపెట్టాలని అడుగుతుంది. తను మాత్రం నామీ చేత తనకి కావలసిన మ్యాప్స్ అన్నిటినీ గీయించుకుంటూ తనని బంధించి నామీ అడిగినట్టుగా తను కోకో విలేజ్ ని వదిలిపెట్టాలంటే తనకి 100 మిలియన్ బెర్రీ ఇవ్వాలని నామీని డిమాండ్ చేస్తాడు. దాంతో తన విలేజ్ ని ఎలాగైనా ఆర్లాంగ్ నుంచి బయటపడేయాలి అనుకున్న నామీ ఒక దొంగగా మారి తనకి అవకాశం కుదిరినప్పుడల్లా ఆ డబ్బును కూడబెడుతూ ఉంటుంది. తన విలేజ్ ని కాపాడుకోవడానికి తను సేకరించాలనుకున్న 100 మిలియన్ బెర్రీని తను సేకరించడంతో వాటిని ఆర్లాంగ్ కి ఇస్తుందని, దానికి బదులుగా తనకి ప్రామిస్ చేసినట్టుగానే తన విలేజ్ ని వదిలేయమని నామీ ఆర్లాంగ్ ని అడుగుతుంది. తర్వాత రోజు పొద్దున కల్లా మనీని తీసుకొచ్చి తన చేతిలో పెట్టమని ఆర్లాంగ్ నామీకి చెప్తాడు. తను అప్పటి వరకు కూడబెట్టిన ఆ బెర్రీని నామీ తన మదర్ గ్రేవ్యార్డ్ దగ్గరే పాతి పెట్టడంతో దానిని తీసుకురావడానికి ఆ విలేజ్ లోకి వెళ్తుంది. ఆర్లాంగ్ ఈస్ట్ బ్లూని చేజెక్కించుకోవడానికి తన పని నెరవేర్చుకోవడానికి నామీని వాడుకున్నాడే తప్ప మనీని తీసుకుని దానికి బదులుగా నామీకి ప్రామిస్ చేసినట్టుగా కోకో విలేజ్ ని వదిలేసే ఉద్దేశం తనకి ఉండదు. ఆల్రెడీ ఒక పైరెట్ గా తను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటికి రాకుండా ఉండేలా ఆ రీజియన్ లో తిరిగే మెరైన్స్ ని తను కొనేసి ఉండడంతో నామీకి సంబంధించిన డబ్బు గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ మనీని సీజ్ చేయడానికి వాళ్ళని పంపిస్తాడు. నామీ తన మదర్ గ్రేవ్యార్డ్ దగ్గర నుంచి ఆ మనీని తీసుకుంటూ ఉన్న టైంలో తన సిస్టర్ అక్కడికి చేరుకుంటుంది. అంత డబ్బు నామీ దగ్గర ఎందుకుంది, దానిని సేకరించడానికి తను ఏం చేసింది, దాంతో ఏం చేయబోతుంది అని కొనోజీ నామీని అడగడంతో నామీ తన విలేజ్ ని కాపాడుకోవడానికి తను ఆర్లాంగ్ తో చేసిన ఒప్పందం గురించి తన సిస్టర్ కి చెప్తుంది. తన మదర్ ని కాపాడుకోలేకపోయినప్పటికీ తన విలేజ్ నైనా కాపాడుకోవడానికి నామీ చిన్నప్పటి నుంచే తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఆ పైరెట్ చేతిలో తను పడకూడని బాధలు పడుతూ ఉంటే తను మాత్రం తన సిస్టర్ ని ద్వేషిస్తూ ఉందని కొనోజీ రియలైజ్ అవుతుంది.
వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఇదే టైంలో ఆర్లాంగ్ చేత పంపించబడిన మెరైన్స్ అక్కడికి చేరుకుని ఆ మనీని సీజ్ చేస్తారు. ఆర్లాంగ్ తనని మోసం చేశాడు అని రియలైజ్ అయిన నామి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నప్పుడు లూఫీ అక్కడికి వస్తాడు. తను అప్పటి వరకు చేసిందంతా తన విలేజ్ ని కాపాడుకోవడానికే అని తనకి హెల్ప్ చేయమని నామి లూఫీ అలాగే తప్పకుండా హెల్ప్ చేస్తాను అని లూఫీ తనతో చెప్తున్న అదే టైంలో ఆర్లాంగ్ ఆ కోకో విలేజ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు వీళ్ళందరూ కలిసి ఆర్లాంగ్ బేస్ పై అటాక్ చేయడానికి వెళ్తారు. ఊసప్, సాంజీ అండ్ జోరో ఆర్లాంగ్ కి సంబంధించిన ఫిష్మెన్ తో ఫైట్ చేస్తూ ఉంటే నామీతో కలిసి ఆర్లాంగ్ ని వెతుక్కుంటూ వెళ్లిన లూఫీ గ్రాండ్ లైన్ కి సంబంధించిన మ్యాప్ ని నామీని తీసుకుని వెళ్లిపోమని తను మాత్రం ఆర్లాంగ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి హెల్ప్ చేస్తానని వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ చేయబడిన బగ్గీ తన బాడీతో రీఅసెంబుల్ అయిన తర్వాత వాళ్ళని మోసం చేస్తూ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. లూఫీ క్రూ మెంబర్స్ ఎలాగోలా కష్టపడి బయట ఉన్న ఆర్లాంగ్ గ్యాంగ్ ని న్యూట్రలైజ్ చేస్తే లూఫీ ఆర్లాంగ్ ని ఫిజికల్ గా బీట్ చేయడం కష్టం అని రియలైజ్ అవడంతో ఆర్లాంగ్ అప్పటి వరకు నామిని మోసం చేస్తూ తన స్వార్థానికి నామిని వాడుకుంటూ ఈస్ట్ బ్లూ మొత్తాన్ని ఆక్రమించుకోవాలి అనే దురాశతో నామి చేత తను అప్పటి వరకు సేకరించిన నమూనాలన్నింటినీ తనకి దక్కకుండా ఉండేలా తన బేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అవుతాడు. గమ్ గమ్ బ్యాటిల్ యాక్స్ అంటూ తను ఆ బేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఆర్లాంగ్ ని కూడా దాంట్లోనే ట్రాప్ చేసేస్తాడు. ఇంకదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ కోకో విలేజ్ కి తిరిగి వెళ్లి ఆ విలేజ్ ని అప్పటి వరకు వేధించిన ఆర్లాంగ్ నుండి వాళ్ళని కాపాడడంతో వాళ్ళందరూ కలిసి సెలబ్రేషన్స్ లో మునిగిపోతారు. ఇది ఇలా ఉంటే లూఫీని ఎలాగైనా బంధించి తీసుకురమ్మని మీహాక్ ని గార్ప్ పంపించినప్పటికీ అలా చేయకుండా మీహాక్ తిరిగి రావడంతో లూఫీని ట్రాక్ డౌన్ చేస్తూ గార్ప్ వాళ్ళు అంతకు ముందు వెళ్లిన బరాటియేకి వెళ్లి లూఫీ కనోమి ఐలాండ్స్ వైపు వెళ్లాడని తెలుసుకుని మెరైన్స్ తో కలిసి ఆ విలేజ్ కి వస్తాడు. వాళ్ళని అరెస్ట్ చేయమని గార్ప్ కోబీకి చెప్తే కోబీ మాత్రం అలా చేయనంటాడు. లూఫీ క్రూ మొత్తాన్ని మిగతా మెరైన్స్ తో బంధింపజేసి గార్ప్ లూఫీతో ఫైట్ లోకి దిగుతాడు. తన గ్రాండ్ ఫాదర్ అయిన గార్ప్ తో లూఫీ మొదట ఫైట్ చేయను అని అన్నప్పటికీ తను అనుకుంటున్నట్టుగా కాకుండా ప్రపంచం చాలా క్రూయల్ గా ఉంటుందని తన డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి తన సత్తా ఏంటో చూపించమని గార్ప్ లూఫీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. గార్ప్ తనని ఆపడానికి ఎన్ని రకాలుగా తను ట్రై చేసినప్పటికీ లూఫీ తన కల అయిన వన్ పీస్ ని చేజెక్కించుకోవడానికి ఆ గ్రాండ్ లైన్ కి వెళ్తాడని ఏదేమైనా తను కింగ్ ఆఫ్ ద పైరేట్స్ గా మారతాడు అని తన గ్రాండ్ ఫాదర్ అయిన గార్ప్ కి తెగేసి చెప్తాడు. దాంతో తను ఎంతలా ట్రై చేసినప్పటికీ లూఫీని తన డ్రీమ్ నుంచి విరమించుకునేలా చేయలేను అని రియలైజ్ అయిన గార్ప్ తనకి నచ్చినట్టుగానే చేయమని ఇప్పటి నుంచి తనని తన మానాన తను వదిలేస్తున్నానని చెప్తాడు. ఆ తర్వాత రోజు నామి తను అనుకున్నది సాధించి ఆ విలేజ్ ని కాపాడగలిగిందని చనిపోయిన తన మదర్ కి తను సాధించిన దాని గురించి చెప్తూ తన సిస్టర్ తో కూడా రీకన్సైల్ అవుతుంది. ఇంకా లూఫీని వెతుక్కుంటూ వచ్చిన కోబీ లూఫీ అనుకుంటున్నట్టుగానే తన పైన ఒక పైరెట్ గా ముద్రపడింది అని లూఫీకి సంబంధించిన వాంటెడ్ పోస్టర్ ని తన చేతిలో పెడతాడు. పర్సనల్ గా దానిని లూఫీకి చూపించడానికి వచ్చిన కోబీకి థ్యాంక్స్ చెప్పి లూఫీ తన కల సగం నెరవేరిందని ఆ వాంటెడ్ పోస్టర్ ని తన క్రూ మెంబర్స్ కి చూపిస్తాడు. ఈస్ట్ బ్లూ మొత్తం మీద హైయెస్ట్ బౌంటీ ఉన్న వాంటెడ్ మ్యాన్ గా తను మారడంతో దానికోసం ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుందని తన క్రూ మెంబర్స్ లూఫీతో అంటారు. అయితే అది మంచిదే, మనం ఈస్ట్ బ్లూలో ఉండట్లేదు, మనం గ్రాండ్ లైన్ కి వెళ్లబోతున్నాం అని లూఫీ వాళ్ళతో చెప్తాడు. లూఫీ తను కలగంటున్నట్టుగానే ఒక పైరెట్ గా మారాడు అన్న విషయం లూఫీ వాంటెడ్ పోస్టర్ ని చూసిన విండ్ మిల్ విలేజ్ లో ఉన్న మకీనోకి తెలియడమే కాకుండా లూఫీ గురించి హాకిన్స్ కి షాంక్స్ కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పి ఉండడంతో తను ఇప్పుడు ఈస్ట్ బ్లూ లోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ గా మారాడు అన్న విషయాన్ని షాంక్స్ కి తెలియజేయడానికి హాకిన్స్ ఆ పోస్టర్ ని పట్టుకుని షాంక్స్ తన క్రూతో కలిసి ప్రపంచానికి దూరంగా ఉండిపోయిన ఒక ఐలాండ్ కి చేరుకుని వాళ్ళకి చూపిస్తాడు. లూఫీ అనుకుంటున్నట్టుగానే పైరెట్ గా మారాడు అన్న విషయం తెలుసుకున్న ఆ క్రూ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డైరెక్ట్ ఆర్డర్స్ ని డిజోబై చేస్తూ గార్ప్ లూఫీని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు అలా చెయ్యను అన్న కోబీని హెల్మెప్పోని గార్ప్ వాళ్ళని పని చేయకుండా ట్రైన్ చేస్తానని చెప్తాడు. హైయెస్ట్ బౌంటీ ఉన్న పైరెట్ గా మారిన లూఫీని పట్టుకోవడానికి మిగతా పైరెట్స్ ట్రై చేద్దాము అని అనుకుంటూ ఉంటే గ్రాండ్ లైన్ కి బయలుదేరిన లూఫీ క్రూ మెంబర్స్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళకంటూ ఉన్న డ్రీమ్స్ ని సాధించుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ లూఫీతో కలిసి గ్రాండ్ లైన్ కి వెళ్లడానికి ఎక్సైటింగ్ గా ఉంటారు. చూశారు కదా, ఇది వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 1 రీక్యాప్. సీజన్ 2 వచ్చిన వెంటనే దాన్ని కూడా కవర్ చేసేద్దాం. దీనిపై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకు ఇష్టమైన మూవీస్ అండ్ టెలివిజన్ షోస్ లో దేనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వినాలనుకుంటున్నారో కూడా తెలియజేయండి. మన ఛానల్లో కవర్ చేసేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.